సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. దానికన్నా ముందు మీ అందరికీ ఒకటి గురించి చెప్పాలి. నిన్న బెస్ట్ స్ట్రైక్ ప్రైస్ వీడియో చేశాను కదా, అందులో నాకు పర్సనల్గా వాట్సాప్కి కామెంట్ చేసిన మోస్ట్ ఎక్కువగా వచ్చే డౌట్లు, సార్ ఓటీఎంలో కూడా 2500 వస్తుంది, ఎట్ ద మనీ కూడా 2000 వస్తుంది, ఇన్ ద మనీ దగ్గర కూడా 2000 వస్తుంది అని. నేను వాళ్ళకి క్లారిటీగా చెప్పా, ఓటీఎంలో మీరు 3 లాట్లు కొంటున్నారు, ఎట్ ద మనీ దగ్గర 2 లాట్లు కొంటున్నారు, ఇన్ ద మనీలో 1 లాట్ కొంటున్నారు, లాట్ సైజ్ డిఫరెన్స్ ఉంది కదా అని. లాట్ సైజ్ డిఫరెన్స్ ఉంటే ఏంటి సార్, మనం 20,000 పెడుతున్నాం కదా, 20Kకి మనకి ఇక్కడ ఓటీఎంలో కొన్నా బాగానే ప్రాఫిట్ వస్తుంది కదా అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం నిన్న నేను ఒక పాయింట్ మర్చిపోయాను, అది ఇప్పుడు ఈరోజు చెప్తాను, కవర్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ థింగ్, మనం నిన్న వీడియోలో ఏం మాట్లాడుకున్నాం, జస్ట్ ఈ వీడియో దానికి కంటిన్యూషన్ అనుకోండి, అనాలిసిస్లో కవర్ చేస్తున్నా. ఇక్కడ మనం బయింగ్ జరిగింది. సో ఈ లెవెల్లో మనకి 10 o'clockకి బయింగ్ జరిగింది, మన డైరెక్షన్లో వచ్చింది కాబట్టి మీరు ప్రాఫిట్లో ఉన్నారు. సో అది 1 లాట్ అయినా 2200 ప్రాఫిట్లు ఉండాలి ఇన్ ద మనీ ఐటీఎం. సో ఏటీఎం ఏమో 2400 ప్రాఫిట్లు ఉండాలి. ఓటీఎం దగ్గర ఏమో ఇది కూడా అంతే, 2450 2500 ప్రాఫిట్లో ఉండాలి. ఇక్కడ 3 లాట్స్, ఇక్కడ 2 లాట్స్, ఇక్కడ సింగిల్ లాట్. సో ఇది మీకు నిన్న డిఫరెన్స్, ఇది నిన్న బై చేసింది. ఇప్పుడు సేమ్ ఇదే లెవెల్లో మనం కాల్ ఆప్షన్ బై చేస్తే, అంటే మార్కెట్ డౌన్ వెళ్ళింది బట్ మీరు అనుకున్నారు మార్కెట్ పైకి వెళ్తుందని. ఇప్పుడు మనం తప్పు అయితే ఏది ఎక్కువ లాస్ ఇస్తుందో మీరే చూడండి. ఇన్ ద మనీ ఎక్కువ లాస్ ఇస్తుందా, ఎట్ ద మనీ ఎక్కువ లాస్ ఇస్తుందా, ఓటీఎం ఎక్కువ లాస్ ఇస్తుందా? ఎందుకంటే నీకు నార్మల్గా నిన్న చెప్పా, లాట్ సైజ్ మూడిట్లో డిఫరెంట్, ప్రాఫిట్లు వస్తున్నాయని ఓటీఎంలో సేమ్, అంటే మన డైరెక్షన్లో మార్కెట్ వెళ్తుంది కదా, 2500 ఓటీఎం కొంటే ప్రాఫిట్ వచ్చింది కదా అని ఆలోచించారు. కానీ మీ డైరెక్షన్లో వెళ్ళకపోతే లాస్ ఎంత వస్తుందో అని ఆలోచించట్లేదు, ప్రాఫిట్ వస్తుందని ఆలోచించారు. లాస్ ఎంత వస్తుంది అనేది మీరు ఆలోచించలేదు, అది నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం ఈ లెవెల్లో. ఓకే, ఈ లెవెల్లో నా ఎంట్రీ పడింది. ఇక్కడ నుంచి మార్కెట్ ఇమ్మీడియట్గా కిందకు వచ్చింది. ఓకే, 11 వరకు, నేను ఎగ్జాక్ట్ 11 వరకు తీసుకెళ్తాను, ఎగ్జాక్ట్ 11:1 ఆ టైంకి తీసుకెళ్తాను. మీరే చూడండి, ఇది ఫస్ట్ ఇన్ ద మనీ. ఓకే, కాల్ సైడ్ ఇన్ ద మనీ, ఇగో కాల్ సైడ్ ఇన్ ద మనీ ఎంత, 2100 లాసు ఇన్ ద మనీ, 11:1 అవుతుంది. ఇప్పుడు ఎట్ ద మనీ చూద్దాం, ఎట్ ద మనీ 11:1 అవుతుంది. ఓకే, సో ఇది 11:1. ఇప్పుడు ఓటీఎం, ఇప్పుడు మూడిట్లో మీకు డిఫరెన్స్ అర్థమైపోద్ది. ఓకే, సో ఎవరైతే క్వశ్చన్ అడిగారో, ఒకరిద్దరు అడిగారో వాళ్ళిద్దరు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు చూడండి, ఇన్ ద మనీ మనం మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నాం, ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనుకున్నాం, బట్ మార్కెట్ పడిపోయింది. మీరు కాల్ ఇన్ ద మనీ బై చేశారు, మీకు 2500 లాస్. ఓకే, ఇన్ ద మనీలో సేమ్ మీరు 20K యూజ్ చేస్తున్నారు. అదే ఇప్పుడు చూడండి, ఎట్ ద మనీ బై చేశారు, ఎట్ ద మనీ బై చేశారు ఎంత, 4000 లాస్. ఎందుకు లాస్ పెరిగింది? మరి ప్రాఫిట్ పెరుగుతున్నప్పుడు లాస్ కూడా అంతే రావాలి కదా, రాదే. ఎందుకంటే ఇక్కడ లాట్ సైజ్ డిఫరెంట్, మీరు అదే అర్థం చేసుకోలేదు. మీకు ఇంకా నేను చెప్పాను, ఈ పాయింట్ నేను మర్చిపోయాను, ప్రాఫిట్లు చూపించాను, లాస్ కూడా చూపించుంటే బాగుండేది. సో ఇక్కడ 20Kకి మీకు 3000, ఇంకెందులో ఓటీఎం అయితే ఇక ఏకంగా 4000 3000 అంతే. ఇంకా ఎట్ ద మనీ ఓటీఎం రెండు ఇంచుమించు ఒకేలా ఉంటాయి మీకు. అందుకు ఎట్ ద మనీ కూడా ఇప్పుడు మీరు బై చేయొద్దని నేను వీడియోలో నేను క్లారిటీ ఇచ్చాను. సో ఈ పాయింట్ ఏదైతే మర్చిపోయానో, అంటే డౌన్ సైడ్ అంటే మనం అనుకున్న సైడ్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే మనకు లాస్ ఓటీఎం ఎట్ ద మనీలో ఎక్కువ వస్తుంది అని చెప్పడం మర్చిపోయాను. అందుకే వీడియో స్టార్టింగ్లోనే అది మీకు చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం వీడియో కంటిన్యూ, డైలీ అనాలిసిస్ వీడియోలో కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఎఫ్ఐడిఐ డేటా చూద్దాం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ ఎఫ్ఐడిఐ డేటాలో చూడండి ఏమవుతుంది, కంటిన్యూగా సెల్లింగ్ జరుగుతుంది. ఓకే, ఈ మధ్యలో ఒక బయింగ్ వచ్చింది, ఆ బయింగ్ పెద్ద కన్సిడర్ చేయకండి, బట్ కంటిన్యూ ఏం జరుగుతుంది, ఒక సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అవుతుంది, సెల్లింగ్ జరుగుతుంది కూడా. ఇది ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ థింగ్, ఏమైనా హాలిడేస్ ఉన్నాయా అంటే ఎస్, మనకి 27 వినాయక చవితి, గణేష్ చతుర్థి, వినాయక చవితి మనకు హాలిడే ఉంది మార్కెట్లో. దానికన్నా ముందు ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయా అంటే 25, 27 మార్కెట్ హాలిడే, గణేష్ చతుర్థి. అండ్ 28th ఇన్ఫ్లేషన్, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ అది ఒకటి ఉంది, ఇది పెద్ద మేజర్ ఇది కాదు. ఓకే, బట్ 29th ఒక జీడిపి గ్రోత్ రేట్ ఉంది, క్వార్టర్లీ 2 ఇది. సో ఇది 29కి ఉంది ఇండియాది, ఇది హై అంటే ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి బాగా అబ్జర్వ్ చేయండి, ఈరోజు డేట్ ఎంత, మనకి ఎన్ని రోజులు ఉంది కరెక్ట్గా, ఈరోజు డేట్ 24, రేపు మార్కెట్ ఓపెన్ అయ్యేది అంతా 25, 26 ఈ 2 రోజులు మార్కెట్ సైడ్ వేస్ ఉంచితే 27 ఆఫ్ మార్కెట్ హాలిడే,
28th ఏంటి థర్స్డే ఎక్స్పైరీ రోజు, అయితే థర్స్డే ఆర్ రేపు ఈ రెండిట్లో ఏదో ఒక రోజు, అంటే ట్యూస్డే, థర్స్డే ఆర్ ట్యూస్డే, మళ్ళీ చెప్తున్నా ఎక్స్పైరీ రోజు థర్స్డే ఆర్ ట్యూస్డే, ఈ రెండిట్లో ఏదో ఒక రోజు ట్రెండింగ్ మార్కెట్ అయింది అనుకో, ఒకవేళ రేపే ట్రెండింగ్ మార్కెట్ అయిపోయింది అనుకో, సో వచ్చే వరుసగా 3 రోజులు సైడ్ వేస్ లో ఉంటుంది. ఒకవేళ రేపు ట్రెండింగ్ మార్కెట్ లేదు అనుకో, ట్యూస్డే అవడానికి ఛాన్స్ ఉంది. ట్యూస్డే కూడా అవ్వలేదు అంటే మరి ఇంక అవ్వదు, థర్స్డే అయ్యే అవ్వలేనట్టు ఉంటుంది అనమాట. ఓకే, 28th ఇంకా 29th మనకేంటి ఫ్రైడే. ఓకే సారీ, 28th థర్స్డే. ఒకసారి ఆగండి, నేను క్యాలెండర్లో చూస్తాను. ఎస్, 20 అంతే, అంతే సరిపోయింది, మనం కరెక్ట్గా లెక్కేసుకున్నాను. సో రేపు మండే, 27th ఈజ్ ఎ వెడ్నెస్డే. సో ఇక్కడ వెడ్నెస్డే మనకి ఆఫ్, అండ్ థర్స్డే 29th ఈజ్ ఎ ఫ్రైడే. సో ఆలోచించండి, నార్మల్గా ఏం జరుగుతుంది ఫ్రైడే, ప్రీమియం అడ్జస్ట్మెంట్లు. సో ఫ్రైడే మనం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాం, మనం ఎక్కువ ఈ ట్రేడ్ చేసేది 4 రోజులు. ఈ 4 రోజులు ఒక రోజు ఆఫ్ వచ్చింది. ఈ ఏదైతే ఆఫ్ వచ్చిందో ఆ ముందు రోజు ఆ పక్క రోజు మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆఫ్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. నేను లాస్ట్ టైం కూడా చెప్పా, ఈ మంత్లో మేజర్ హాలిడేస్ లేవు, 1, 2. సో 2 వచ్చినప్పుడు పక్కాగా అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఓకే, ఇది కూడా పక్కన పెడదాం, మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో 29th మనకి ఇది ఒక న్యూస్ కూడా ఉంది కాబట్టి కొద్దిగా వాలిటిలిటీ ఉంటుంది, కొద్దిగా జాగ్రత్త మనం పడాలి. ఓకే, సో ఫస్ట్ థింగ్ నెక్స్ట్ ఇప్పుడు డేటాలోకి వెళ్దాం. నిఫ్టీ ఆ రోజు ఏం చేసింది, లాస్ట్ నిఫ్టీ చూడండి, మార్నింగ్ నుంచి హ్యూజ్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్, మార్నింగ్ నుంచి షార్ప్గా పెరిగారు ఉండి, పుట్ సైడ్ పెద్దగా లేదు. టోటల్ ఏలో కూడా హ్యూజ్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ సడన్గా పెరిగింది. ఓకే, నిఫ్టీలో. అదే బ్యాంక్ నిఫ్టీ ఏమైంది చూడండి, బ్యాంక్ నిఫ్టీ కూడా మార్నింగ్ నుంచి హ్యూజ్ కాల్ సైడ్, పుట్ సైడ్ అసలు మేజర్గా లేరు, ఒక రేంజ్లో ఫ్లాట్ ఉండిపోయారు, కాల్ సైడ్ హ్యూజ్గా పెరిగారు, అండ్ టోటల్ కూడా హ్యూజ్ మీకు పెరిగింది కాల్ సైడ్. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ కూడా చూడండి, కాల్ సైడ్ చాలా ఎక్కువ ఉన్నారు, దీనికి 50% ఉంది ఇది. అండ్ నిఫ్టీ కూడా మీరు బాగా డిఫరెన్స్ చూడండి, టోటల్ వేలో ఆల్మోస్ట్ 50కి ఒక 10%, అంటే 60% ఉంది, ఒక 40% అయితే కాల్ సైడ్ ఎక్కువ ఉన్నారు. ఓకే, సార్ నెక్స్ట్ ఫ్యూచర్లో లాస్ట్ 60 minutesలో ఏమైందో చూడండి, నిఫ్టీ 50లో లాస్ట్ 60 minutesలో ఫ్యూచర్లో అది కూడా మార్నింగ్ ఏమైంది, వెంటనే మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ లాంగ్ అన్వైండింగ్ అయింది, అంటే బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. తర్వాత ఏమైంది, షార్ట్ బిల్డప్ అయింది, తర్వాత మళ్ళీ లాంగ్ బిల్డప్, మళ్ళీ షార్ట్ కవరింగ్ బిల్డప్. ఇక్కడ చూస్తే మీరు లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, మళ్ళీ లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్ అన్నీ ఓకే, అంటే అన్నీ జరిగాయి. ఇక్కడ మీకు క్లారిటీ నేను చెప్పాలంటే అన్నీ జరిగాయి. లాంగ్ అన్వైండింగ్ జరిగిందా, షార్ట్ బిల్డప్ జరిగింది, మళ్ళీ లాంగ్ బిల్డప్ జరిగింది, మళ్ళీ షార్ట్ కవరింగ్ జరిగింది, మళ్ళీ షార్ట్ బిల్డప్ జరిగింది. ఇక్కడ అంటే అన్నీ, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెండ్. ఓకే, బ్యాంక్ నిఫ్టీ చూడండి, మీరు లాస్ట్ 60 minutesలో బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి, కంటిన్యూగా షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్ అంటే న్యూ పొజిషన్స్. మీకు తెలుసు ఆల్రెడీ, నేను దీని గురించి ఒక వీడియో చేశాను డెడికేటెడ్గా. ఎవరైతే బిగినర్లు ఇంకా వీడియో చూడలేదో యూట్యూబ్లో కిందకి వెళ్ళండి, ఇగో లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్ అంటే ఏంటి అని చెప్పి ఒక వీడియో చేశాను. ఈ వీడియో మీరు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు షార్ట్ బిల్డప్ అంటే ఏంటి, మార్కెట్లో కొత్త సెల్ పొజిషన్స్ క్రియేట్ అయ్యాయి. లాంగ్ అన్వైండింగ్ అంటే బై పొజిషన్స్ కంటిన్యూగా ఎగ్జిట్ అయ్యారు ఆర్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు, క్లోజింగ్ టైంలో కూడా షార్ట్ కవరింగ్. సో మార్కెట్లో మంచి సెల్లింగ్ ప్రెజర్ అయితే బ్యాంక్ నిఫ్టీలో క్లియర్ కనబడుతుంది. ఓకే, ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్దాం. ఎవరో మొన్న కామెంట్ చేశారు 20K స్ట్రాటజీ వర్కౌట్ అయిందా, ఎస్ వర్కౌట్ అయింది. ఇక్కడ మన ఎంట్రీ, ఇది మన స్టాప్ లాస్ అవుద్ది. సో స్టాప్ లాస్కి పైన క్యాండిల్ క్లోజింగ్, బట్ ఆల్మోస్ట్ ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ ప్రాఫిట్ బుక్ డన్. మళ్ళీ మార్కెట్ వెళ్ళిపోయి ఒకవేళ డే లో ఇక్కడ మళ్ళీ మనం ఎంట్రీ తీసుకున్నా, ఇక్కడ కూడా మంచి ప్రాఫిటే బుకింగ్ అయింది. బట్ ఓవరాల్గా 20K ఓకే, డే ఎండ్కి వచ్చేసరికి కొద్దిగా వాలటైల్ ఉన్న వర్కౌట్ అయితే అయ్యింది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం మార్కెట్ చూద్దాం, మనం ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం ఏంటని. ఫస్ట్ థింగ్ 1 hour టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. 1 day టైం ఫ్రేమ్లో కూడా క్యాండిల్ చూపిస్తాను మీకు. క్యాండిల్ హ్యూజ్ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. 2 రోజులు గ్యాప్ వల్ల 2 రోజులు బులిష్ మూమెంటం, బట్ కంటిన్యూ హ్యూజ్ సెల్లింగ్ ప్రెషర్. ఈ 2 రోజులు బయర్లు ఉన్నారా, 2 రోజులు బయర్ని ఒక సెల్లర్ తినేసాడు, ఒక సింగిల్ డేలో సెల్లర్ మొత్తం డామినేట్ చేసాడు. సో విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, అది మీరు చాలా గుర్తు పెట్టుకోవాలి. అంటే 2 రోజులు కష్టపడి మార్కెట్ పైకి వెళ్ళి బయర్ పైన ఉంచితే ఒక సింగిల్ డేలో మార్కెట్ మొత్తం బయర్స్ తినేసింది. సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, నెక్స్ట్ థింగ్ ఇప్పుడు మనం మేజర్ ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది. నాకైతే ఇది ఇంపార్టెంట్ సపోర్ట్. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకుంటే దీనికి కింద ఇంకొక సపోర్ట్ ఏదైనా ఉంది అంటే ఇది ఒకటి. ఓకే, ఆల్మోస్ట్ ఈ రేంజ్ అని చెప్తాను, ఈ రేంజ్. ఓకే, దాని తర్వాత ఇంకా ఏమైనా సపోర్ట్ ఉంది అంటే ఆల్మోస్ట్ ఇక్కడికి రండి. ఈ 3 సపోర్ట్లు
అండ్ నెక్స్ట్ అప్ సైడ్కి మాత్రం మనం ఏమైనా పెట్టుకోవాలంటే ఇది అప్ సైడ్, ఇది అప్ సైడ్ లెవెల్. సో ఇక్కడ మనం రెసిస్టెన్స్ పెట్టుకున్నాం. దీనిపైన ఇంకొక అప్ సైడ్ లెవెల్ అంటే ఇది, ఈ రెండు. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్తాం. జస్ట్ లెవెల్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, రాసుకోండి, లేకపోతే మార్క్ చేసుకోండి, ఏదైనా చేయండి. ఓకే, మీకు గుర్తు పెట్టుకోవడానికి సింపుల్. చూడండి మార్కెట్ ఇక్కడ ఏమైపోయింది, గ్యాప్ అనేది ఇలా పెండింగ్లో ఉండిపోయింది. మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయిపోయి ఇక్కడ నుంచి కంటిన్యూ అయితే వెళ్ళింది. మార్కెట్ షార్ప్గా ఫాలో అయిపోయింది. ఇప్పుడు మేజర్ బయింగ్ లెవెల్ దగ్గర ఆగింది. అర్థమవుతుందా? ఎప్పుడైతే మార్కెట్ గ్యాప్ అప్ ఉందో, గ్యాప్ అప్ దగ్గర ఎక్కడైతే క్లోజ్ వచ్చిందో అదే లెవెల్ దగ్గర ఆగింది. బట్ ఇక్కడ ఈ గ్యాప్ కవర్ అవ్వడానికి మనకి ఆల్మోస్ట్ మీరు చూస్తే ఈ లెవెల్ నుంచి ఇక్కడ వరకు రావాలి. ఇక్కడ వరకు వస్తే చాలు, లేదు ఇక్కడ వరకు రావాలి, గ్యాప్ కవర్ అవుద్ది. సో పాయింట్ ఏంటి, మార్కెట్ ప్రీవియస్ డే ఏం చేసిందంటే, బాగా వినండి, ఎప్పుడైనా ఇలా జరిగింది అనుకో, మార్కెట్ మార్నింగ్ సెల్లింగ్ వచ్చి మార్కెట్ డే లో దగ్గర క్లోజ్ అయింది అనుకో, అటువైపు సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంది అని అర్థం. సో అది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే, బాగా వినండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయినా, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయినా మనం ఏం చేస్తాం, బేస్డ్ ఆన్ ప్రైస్, అంటే మార్కెట్ ఏం చేస్తుంది, ఇట్లా పైకి వెళ్ళి ఇట్లా లో బ్రేక్ అయితే మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఏం చేస్తుంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి పైకి వెళ్ళి ఇట్లా రావాలి. అదే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి సిగ్నిఫికెంట్, అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కంప్లీట్గా అయ్యింది అనుకో, మీరు వెయిట్ చేసి ట్రేడ్ చేయండి. వెయిట్ చేస్తారు, వెయిట్ చేసి దాని తర్వాత 24,680 ఈ లెవెల్ క్రాస్ అయితే దీని కింద డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. ఓకే, చాలా క్లియర్గా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ లెవెల్ కింద 24,680 ఇక్కడ జోన్ పెట్టుకోండి. దీని కింద డౌన్ సైడ్ ప్లాన్ చేస్తారు. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి షార్ప్గా పడితే వెయిట్ చేసి లెవెల్ బ్రేక్ అయ్యాక, దీని కింద 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే దీని కింద బ్రేక్ అయ్యాక మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేస్తారు. అదే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళి దెన్ బ్రేక్ అయితే ఇది సూపర్, ఇది సూపర్ అనమాట. ఇట్లా అయితే బాగుంటుంది, ఎందుకంటే పైకి వెళ్ళి రిట్రేస్మెంట్ చేసి కిందకు వస్తుంది కాబట్టి ఇది హెల్దీ మార్కెట్. ఇట్లా వస్తే కొద్దిగా మనం ఇంకా హ్యాపీగా డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. సో 24,869 ఇక్కడ కూడా మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు, ఈ లెవెల్ దగ్గర కూడా. అది ఎలా ప్లాన్ చేస్తారు, మార్కెట్ ఇట్లా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి వెళ్ళి టచ్ చేసి కిందకి రావాలి, అప్పుడు డే లో బ్రేక్ అవుతుంది చూసారా, అప్పుడు మాత్రమే మీరు ఇక్కడ డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తారు. నేను క్లారిటీ ఇచ్చాను. ఈ లెవెల్ ద్వారా ఇట్లా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి దెన్ బ్రేక్ అయినప్పుడు డే లో అనేది పక్కాగా బ్రేక్ అవ్వాలి. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తే అది కూడా సూపరే, మంచిగా సపోర్ట్ తీసుకొని వెళ్తే నేను పక్కాగా మార్కెట్లో ఈ లెవెల్ దాటితే నేను బయింగ్ ప్లాన్ చేస్తాను. ఈ జస్ట్ ఈ లెవెల్. ఓకే, నేను ఈ లెవెల్ పెడుతున్నాను చూసుకోండి, 24,958 ప్రీవియస్ మార్కెట్ వచ్చి ఇక్కడ సపోర్ట్, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని పడింది. సో ఒకవేళ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఈ లెవెల్ బ్రేక్ అయితే ఈ లెవెల్ పైన నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. ఓకే, ఒక మంచి ట్రేడ్ అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. స్టిల్ 25,040. దీనిపైన కూడా 30 మినిట్స్ కానీ క్యాండిల్ క్లోజింగ్ వస్తే దీనిపైన కూడా ఇంకా అప్ సైడ్ ఎక్కడి వరకు 25,160 వరకు ఇక్కడ అప్ సైడ్కి, అండ్ ఇక్కడ కూడా అప్ సైడ్కి. బట్ ఇది మేజర్ కీ లెవెల్. నాకు అప్ సైడ్కి వెళ్ళాలంటే పక్కాగా ఈ కీ లెవెల్ దాటి వెళ్ళాలి, ఇది కీ లెవెల్. ఓకే, కిందకి వెళ్తే నేను చెప్తాను, గ్యాప్ అప్ ఓపెన్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే ఇట్లా హై బ్రేక్ అవ్వాలి అండ్ మేజర్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి, అప్పుడు అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. అదే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ వెళ్తే పైకి వెళ్ళి ఇట్లా డే లో బ్రేక్ అవ్వాలి, అప్పుడు ప్లాన్ చేస్తాను. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ కానీ షార్ప్గా పైకి వెళ్ళిపోయింది అనుకో, నేను ఏ అప్ సైడ్కి ప్లాన్ చేయను. బాగా వినండి, షార్ప్గా పైకి వెళ్ళిపోతే నేను అప్ సైడ్కి ప్లాన్ చేయను. ఎందుకు, సపోర్ట్ తీసుకోలేదంటే రెసిస్టెన్స్, సెల్లర్స్ అన్నవాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. మీరు ఇందాక ఓఏ చూసారు కదా, కాల్ సెట్, టోటల్ ఓఏ కూడా కాల్ సెట్ చాలా ఎక్కువ ఉండాలి, అందుకు అంటున్నాను. సో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి షార్ప్గా పైకి వెళ్ళిపోయింది అనుకో, అక్కడ అది సస్టెండ్ అవ్వదు, మార్కెట్ కింద పడిపోద్ది మళ్ళీ. సో అక్కడ మనం ఏం ప్లాన్ చెయ్యం. ఓకేనా, సో డౌన్ సైడ్కి ప్లాన్ చేయాలంటే నేను ఇవి చెప్పాను, ఈ లెవెల్స్. షార్ప్గా గ్యాప్ డౌన్ ఓపెన్ షార్ప్గా పడితే దీని కింద ఈ లెవెల్ కింద 24,680 ఈ లెవెల్ కింద మనం డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. లేదు రిట్రేస్మెంట్ అయి పడితే ఈ లెవెల్ కింద ప్లాన్ చేస్తాం. అలాగే గ్యాప్ అప్ అయి రిట్రేస్మెంట్ అయి పైకి వెళ్తే ఈ లెవెల్ పైన, షార్ప్గా గ్యాప్ అప్ అయి పైకి వెళ్ళిపోతే మనం ఏ ప్లాన్ చెయ్యం. ఫ్లాటెడ్, ఒకవేళ ఫ్లాటెడ్ మెల్లిగా కానీ ఫ్లాటెడ్ మెల్లిగా వచ్చినా ఈ 24,869 కింద మీకు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్పుడు మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. ఫ్లాటెడ్ డౌన్ సైడ్కి వస్తే, ఫ్లాటెడ్ అప్ సైడ్కి వెళ్ళా ఈ లెవెల్ దాటాలి. ఓకే, ఫ్లాటెడ్ ఇప్పుడు నేను 4 సినారియోలు చెప్పా. ఫ్లాటెడ్ మార్కెట్ అప్ సైడ్ వెళ్తే ఈ లెవెల్ దాటాలి, ఈ బ్లూ కలర్ లెవెల్ 24,954. మళ్ళీ ఫ్లాటెడ్ కిందకు వస్తే 24,869 కింద 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఇది ఫ్లాట్. నెక్స్ట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను, మీకు క్లారిటీ వచ్చింది. ఓకే,
ఇప్పుడు సేమ్ సెన్సెక్స్ కూడా చెప్తాను కాబట్టి మీకు ఇంకా సేమ్ అదే క్లారిటీ మీకు ఇక్కడ కూడా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం సెన్సెక్స్లోకి వెళ్ళిపోదాం. సెన్సెక్స్ వెళ్ళిపోయి సెన్సెక్స్లో కూడా జస్ట్ ఇవి తీసేస్తున్నాను. ఒక లెవెల్ నేను జస్ట్ ఈ బ్లూ కలర్ లెవెల్స్ని ఇది ఒకటి తీసి ఒకటి పెట్టుకుంటున్నాను అంతే, ఈ లెవెల్. ఓకేనా, మిగతావి ఏవి నేను మార్చలేదు. సెన్సెక్స్ యాజ్ ఇట్ ఈజ్ లెవెల్స్. నేను జస్ట్ కావాలంటే చిన్న జోన్ పెట్టుకుంటా, వద్దులే ఇదే లెవెల్స్. ఓకే, సో ఇక్కడ మీరు రెసిస్టెన్స్ ముందు మార్క్ చేసుకోండి. 81,000 ఆర్ 81,950, 81,900 దగ్గర ఇలా జోన్ పెట్టుకోండి. 950, 900 దగ్గర. ఓకే, అండ్ పైన 82,350 ఇక్కడ ఒక జోన్ పెట్టుకోండి. ఇది ఒక జోన్, ఇది ఒక జోన్. ఈ రెండు ఏంటి రెసిస్టెన్స్లో. ఓకే, సపోర్ట్ ఎక్కడుంది? 81,250 ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఇక్కడ ఒక సపోర్ట్ పెట్టుకోండి మీరు. కింద ఇంకొక సపోర్ట్ ఉంది 80,800 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. ఇది కూడా ఒక సపోర్ట్ పెట్టుకోండి మీరు. ఓకే, ఇవి సపోర్ట్లో, ఇవి రెసిస్టెన్స్లో. ఒక జోన్లా పెట్టుకోండి. జోన్స్ అంటే ఎలా పెట్టుకోవాలో మీకు తెలుసు కదా. జస్ట్ అవి నేను ఆల్రెడీ చాలా వీడియోలు చెప్పాను. తెలియకపోతే మళ్ళీ ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఇలా ఒక లెవెల్ పెట్టుకొని ఇట్లా ఇలా డ్రాగ్ చేసుకుంటే ఇది జోన్ కింద అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనం అప్ సైడ్కి ఎలా ప్లాన్? ఫస్ట్ ఫ్లాట్, సేమ్ నిఫ్టీ ఎలా చెప్తాను ఇప్పుడు కూడా ఇది కూడా అలానే చెప్తాను. ఫ్లాట్ ఇది దీని పైకి వెళ్తే 81,573 ఈ లెవెల్ కీ లెవెల్. దీని పైకి వెళ్తేనే నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. ఓకే, ఏం చేస్తాను? ఫ్లాట్ ఇది ఇలా వెళ్తే దీనిపైకి అప్ సైడ్ ప్లాన్ చేస్తాను. దీనిపైన నాకు 30 minutes క్యాండిల్ క్లోజింగ్ రావాలి. ఫ్లాట్ ఇది ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వస్తే 81,250 కింద 30 minutes ఒక క్యాండిల్ క్లోజింగ్ రావాలి. ఇది జోన్, లెవెల్ కాదు, ఇట్ ఈస్ అ జోన్. మీరు 81,250 నుంచి 81,200కి ఒక జోన్ ఇలా పెట్టుకోండి, 50 points. సో దీని కింద 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తేనే మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే, ఇది ఫ్లాట్. ఫ్లాట్ గురించి చెప్పా. ఫ్లాట్ ఏం చేస్తాం? దీనిపైకి ఇట్లా ఈ లెవెల్కి ఈ లెవెల్ పైన 30 minutes రావాలి, లేదా డౌన్ సైడ్ ఈ లెవెల్ ఈ పైన 30 minutes రావాలి. అప్పుడు మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఇది ఫ్లాట్ ఓపెనింగ్ అయితే. ఓకే, మరి ఇప్పుడు ఏం చేస్తాం? ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏం చేస్తాం? మార్కెట్ గ్యాప్ అప్, సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే పైకి వెళ్ళిపోయింది అనుకో, నో ట్రేడ్. నిఫ్టీ అయినా అంతే, నో ట్రేడ్. మనం ఏం ట్రేడ్ ప్లాన్ చేయం, బికాస్ సెల్లర్స్ ఆర్ స్ట్రాంగ్. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి వెళ్ళిపోతే మనం ఏం చెయ్యం. ఒకవేళ మార్కెట్ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి సిగ్నిఫికెంట్గా అంటే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి షార్ప్గా పడిపోతే 80,800 కింద మీరు 30 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే ఇక్కడ కూడా ఒక డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. 80,800 కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి షార్ప్గా పడిపోతే, లేకపోతే లేదు. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే వెయిట్ చేయాలి. ఇది ఒక సినారియో. ఒకవేళ మార్కెట్, ఇప్పుడు మూడో సినారియోకి వెళ్దాం. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి ఈ సపోర్ట్ ద రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ వచ్చినప్పుడు ఎప్పుడైతే డే లో బ్రేక్ అవుతుందో అప్పుడు 30 minutes క్యాండిల్ ఆ లో కింద 30 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చిగానే మీరు డౌన్ సైడ్కి ఎంట్రీ తీసుకుంటారు. ఓకే, ఇక్కడ ఏమైంది? గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి షార్ప్గా పడలే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి పైకి వచ్చి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని దెన్ మార్కెట్ ఓపెన్ అలా వచ్చింది. అప్పుడు మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఒకవేళ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సేమ్ ఇప్పుడు గ్యాప్ అప్ సినారో, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇలా పైకి వెళ్ళినప్పుడు అట్ ద సేమ్ టైం డే హై బ్రేక్ అవ్వాలి అండ్ కీ లెవెల్ కూడా బ్రేక్ అవ్వాలి. ఈ రెండు బ్రేక్ అయ్యి పైన 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఇది నిఫ్టీ అండ్ సెన్సెక్స్, బోత్ ఆర్ సేమ్ కాన్సెప్ట్, సేమ్ విధంగా ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి సేమ్ రూల్స్ ఒకేలా ఉంటాయి. ఓకే, నిఫ్టీని చూస్తూ సెన్సెక్స్లో కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ అయితే గ్యాప్ అయితే కవర్ చేసేసుకుంది అండ్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందంటే లో దగ్గర ఉంది. మీరు చూస్తే బ్యాంక్ నిఫ్టీని మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఎగ్జాక్ట్ సపోర్ట్ లో సపోర్ట్ ధర ఉంది. నాకు ఇక్కడ నుంచి పడితే ఇంకా మార్కెట్ ఇంకా కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఒక సపోర్ట్ ఉంది. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ నేను చెప్పాను మంత్లీ టైం ఫ్రేమ్లో మంత్లీ ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైం రేంజ్లోనే ఉంటుందని. సో ఇంకా మీ ఇష్టం. ఇప్పుడు చూడండి లెవెల్స్ చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు పెట్టుకోండి. ఓకేనా, సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ 55,000, 55,400, 450 ఆర్ 400, 450, 400 ఇక్కడ లెవెల్ పెట్టుకోండి. 55,650 ఇక్కడ ఒక లెవెల్ పెట్టుకోండి. ఓకే, దాని తర్వాత కిందేమో 55,100 ఇక్కడ ఒక జోన్ పెట్టుకోండి. అలాగే 54,900 ఇక్కడ కూడా ఒక జోన్ పెట్టుకోండి. అంతే. ప్రెసెంట్ అయితే 55,100, 55,100 దగ్గర మార్కెట్ ఉంది. బట్ నా వ్యూ మార్కెట్ కిందకు వచ్చి 54,900 కూడా బ్రేక్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో 54,900 కింద మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. ఈ లాప్ట్ ఉంటే ఈ లాప్ట్ మీరు ఒకవేళ ఈ డౌన్ వెళ్లకుండా మార్కెట్ ఈ లాప్ట్ ఉంటే ట్రేడ్ చేయొచ్చు అంటే బ్యాంక్ నిఫ్టీ అయితే నో అనే చెప్తా. ఎందుకు?
ప్రీవియస్ ఒక్కసారి దీని లోపలికి వెళ్ళి చూడండి మార్కెట్ ఎంత వరస్ట్గా బిహేవ్ చేసిందో ఈ జోన్లో. ఓకే, ప్రీవియస్ ఒక్కసారి మీరే చూడండి ఈ జోన్ ఎంత టైం పాస్ చేసిందో. కిందకు వచ్చింది వాల్టైల్, మళ్ళీ ఇక్కడ టైం పాస్, మళ్ళీ వాల్టైల్, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ ఇక్కడ టైం పాస్. సో ఈ జోన్లో కొద్ది వరస్ట్ టైం పాస్ చేస్తుంది కాబట్టి చెప్తున్నా, మీరు ఏం చేస్తారు 54,900 కిందే మీరు డౌన్ సైడ్కి అయితే ప్లాన్ చేయండి. లేదంటే బ్యాంక్ నిఫ్టీ వదిలేయండి, హ్యాపీగా కూర్చోండి, పెద్ద టెన్షన్స్ ఏం తీసుకోకండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది మన A to Z కోర్స్ గ్రూప్, అండ్ ఇది టీటీఐ గ్రూప్. టీటీఐ అప్డేట్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అండ్ మీ అందరికీ వెళ్ళిపోయే ముందు ఒక విషయం చెప్పాలండి, లాస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ విషయం, 27th ఈజ్ మై బర్త్డే, వినాయక చవితి రోజు. సో August 27th అంటే ఎప్పుడెప్పుడు వినాయక చవితి వస్తే అదే రోజు నా బర్త్డే అనమాట. అంటే నేను అలాగే చేసుకుంటాను, అది అలాగే చేసుకోమని చెప్పారు కూడా. సో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కసారి సెప్టెంబర్లో వినాయక చవితి వస్తే ఏ రోజు అయితే వినాయక చవితి వస్తుందో అదే రోజు నా బర్త్డే. అది నాకు తెలిసి నా 6th క్లాస్ నుంచి 7th క్లాస్ నుంచి అట్లనే చేస్తాను, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి. సో నా ఎప్పుడు వినాయక చవితి వచ్చిన రోజు నా బర్త్డే, నేను అలానే ఫీల్ అవుతాను. నాకు పర్టికులర్ డేట్ అంటే September 9 కానీ, బట్ నేను ఇప్పుడు చేసుకునేది లేదు ఎప్పుడు వినాయక చవితి రోజు. ఎందుకంటే నేను ఏ రోజైతే పుట్టాను, నా డేట్ ఆఫ్ బర్త్ రోజు నేను పుట్టింది September 9th, ఆ రోజు వినాయక చవితి. సో పంతులు గారికి ఏమన్నా అడిగితే వాళ్ళు ఏ రోజైతే వినాయక చవితి వస్తుందో ఆ రోజే చేయండి అమ్మ, మీకు మీ అబ్బాయికి బాగా కలిసి వస్తుంది, బాగుంటుందని చెప్పినప్పుడు నా చిన్నప్పటి నుంచి అలానే చేస్తున్నారు. సో 27th ఈజ్ మై బర్త్డే అండ్ ఆ రోజే వినాయక చవితి. సో వినాయక చవితి స్పెషల్ కింద A to Z కోర్సు చాలా లో ప్రైస్, ఆల్ టైమ్ మళ్ళీ లోయెస్ట్ ప్రైస్కి నేను తెచ్చాను, ఎందుకంటే నా బర్త్డే అండ్ వినాయక చవితి. సో లార్డ్ LOAD లార్డ్ గణేష్ GANESH ఇది కూపన్ కోడ్ లార్డ్ గణేష్ అని యూజ్ చేయండి. అంత క్యాపిటల్ లెటర్స్లో మీరు లార్డ్ గణేష్ అని A to Z కోర్సులో అప్లై చేయండి. మీకు ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్కి మళ్ళీ ఉంది. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఇదే టైంలో జాయిన్ అవ్వండి. ఓకేనా, మనకి ఎలాగా మీకు A to Zలో లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది కోర్స్కి, లైఫ్ టైం లైవ్లో నేను ఎప్పుడెప్పుడు ట్రేడ్కి వస్తానో లైవ్లో మీరు ఎప్పుడు ఎనీ టైం మీరు మన గ్రూప్లో ఉన్నాను లైఫ్ టైం ఉన్న రోజులు ఎప్పుడైనా మీరు లైవ్ నేను ఎప్పుడెప్పుడు పెడతాను అప్పుడప్పుడు మీరు లైవ్ జాయిన్ అవ్వచ్చు. సో A to Z కోర్స్ ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి, అసలు ఏంటి ప్రాసెస్, ఏం నేర్పిస్తున్నాను అంటే మొత్తం అన్నీ ఉంటాయి. బయింగ్ ఉంటుంది, ఓకే, సెల్లింగ్ ఉంటుంది, హెడ్జింగ్ ఉంటుంది, ఓకే, క్రిప్టో ఉంటుంది, ఫోరెక్స్ ఉంటుంది, హోల్డింగ్ లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో క్రియేషన్ ఉంటుంది, షార్ట్ టర్మ్ స్వింగ్ ట్రేడ్స్ ఉంటాయి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక వెల్త్ క్రియేట్ నుంచి మొత్తం మల్టీబేగర్ స్టాక్స్. అంటే నేను ఎలా అనుకుంటున్నానంటే మీరు మళ్ళీ వేరే మెంటర్స్ దగ్గర జాయిన్ అవ్వకూడదండి. నా పాయింట్ ఏంటంటే నా దగ్గరకు వచ్చాక మీకు ఇప్పుడు మార్కెట్లో సెట్ అయ్యారు, మీకు డబ్బులు వస్తున్నాయి, అప్పుడు మీరు ఏం చేశారు, మీ వెల్త్ క్రియేట్ చేసుకోవాలి అంతే తప్ప మార్కెట్లో ట్రేడింగ్ చేస్తూనే ఉంటే వెల్త్ క్రియేట్ అవ్వదు. ఇన్వెస్ట్మెంట్ చేయాలి స్టాక్స్లో, మల్టీబేగర్ స్టాక్స్లో, అలాంటి స్టాక్స్ అవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ A to Zలో ఉన్నాయి. కంప్లీట్ A to Z ఇస్ కంప్లీట్ స్టాక్ మార్కెట్ కోర్సు. సో ఒక దగ్గరకు వచ్చేస్తే మీకు అన్నీ ఇక్కడే దొరికిపోతాయి. ఓకే, వేరే దగ్గర మీ ఇష్టం, బట్ నా దగ్గర కంటెంట్ వేరేలా ఉంటుంది, అది మీకు తెలిసిందే. మీరు ఆల్రెడీ యూట్యూబ్లో చూస్తున్నారు, యూట్యూబ్ కన్నా ఇంకా బెటర్ మీకు అయితే A to Zలో దొరుకుతుంది. ఓకేనా, సో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి 700-145-6759. ఇది మా ఒక వాట్సాప్ నెంబరు. ఇది తప్ప నా దగ్గర ఇంకేమి వాట్సాప్ నెంబర్ లేవు. పర్సనల్ నెంబర్స్ ఉన్నాయి కానీ అది ఎవరికి ఇవ్వను. సో ఇది తప్ప నా దగ్గర ఏం లేవు. నేను ఈ నెంబర్కి మీరు ఎవరు డబ్బులు అడిగినా ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, ఫేక్ స్కాముల్లో పడిపోవద్దు. ఓకేనా, సో మీకు A to Z తెలుసుకోవాలన్నా ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకేనా, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మీకోసం మంచి వీడియోస్ తెస్తుంటాను, అప్పటికి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ లవ్ యూ ఆల్, టేక్ కేర్.